అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మునక్కాడలతో పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా కొద్దిగా చింతపండును వేడి నీటిలో నానబెట్టుకోవాలండి. తరువాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 2 కప్పుల వరకు ఆయిల్ని వేయాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మునక్కాడలను తడి లేకుండా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ కట్ చేసిన మునక్కాడలను హీట్ అయిన ఆయిల్లో వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మనం కట్ చేసుకున్న మునక్కాడలను అంతటిని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. మునగకాడలను ముందుగా కడిగి మంచి క్లాత్తో తుడిచి కట్ చేసుకోవాలండి. మునగకాడలు తడి లేకుండా డ్రైగా ఉండేటట్టు చూసుకోవాలి. తరువాత ఈ విధంగా మునగకాడలంతా వేగిన తరువాత వీటిని దించి చల్లారించుకుందాం. తరువాత స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టి దీనిలో 1 స్పూన్ వరకు మెంతులు, 2 స్పూన్ల ఆవాలు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించాలి. ఆవాలు, మెంతులు వేగిన తరువాత వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్ను చేసుకొని పక్కన పెట్టుకుందాం. తరువాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును గుజ్జు తీసి స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టి ఈ చింతపండు గుజ్జునంతటిని ఒక స్ట్రెయినర్లో వేసి వడపోసి ఈ చింతపండు రసాన్ని కొద్దిగా ఉడకనించాలి. ఈ విధంగా స్ట్రెయినర్లో చింతపండు గుజ్జునంతటిని వడకట్టుకొని చింతపండు గుజ్జును దగ్గర పడేంత వరకు బాగా ఉడకనివ్వాలి. తరువాత ఇది దగ్గర పడిన తరువాత దీన్ని దించి చల్లారనించుకుందాం. తరువాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి పోపు కోసం కొద్దిగా మెంతులు, కొద్దిగా ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, 2-3 ఎండుమిర్చి, కొద్దిగా వెల్లుల్లి రెవ్వలు, కొద్దిగా కరివేపాకు వేసి పోపు వేగిన తర్వాత దీన్ని కూడా దించి పక్కన పెట్టుకుందాం. ఇది పూర్తిగా చల్లారనివ్వాలండి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న మునక్కాడలలో 4 స్పూన్ల వరకు కారం, 2 స్పూన్ల ఉప్పు, కొద్దిగా పసుపు, 2 స్పూన్ల వరకు ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవాల పొడిని వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. నేను ఇక్కడ 500 గ్రాముల మునక్కాడలను తీసుకున్నానండి. దీనికి 250 గ్రాముల ఆయిల్ అయితే సరిపోతుంది. ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా చల్లారించిన చింతపండు గుజ్జును వేసి ఒకసారి కలుపుకోవాలి. తరువాత దీనిలో మనం ముందుగా పోపు పెట్టి చల్లారించుకున్న పోపును కూడా వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. మునగకాడలు విరిగిపోకుండా నెమ్మదిగా కలిపి ఒక గాజు బౌల్లో వేసి మూత పెట్టి 2 రోజుల వరకు పక్కన పెట్టుకోవాలి. మధ్యలో 1-2 సార్లు కలుపుతూ పక్కన పెట్టుకోవాలి. తరువాత 2 రోజుల తర్వాత చూడండి, మునక్కాడల పచ్చడి ఈ విధంగా రెడీ అయింది. దీన్ని 4-5 గంటల పాటు మంచి ఎండలో పెట్టి ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఇది 3 నెలల పాటు నిల్వ ఉంటుందండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి.